రేఖ, ఇంతవరకు వచ్చాక పంతాలకి పోవడం మంచిది కాదు. ఆ అమ్మాయిని లోపలికి రానివ్వు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అమ్మా రేఖ, రేఖ నా మాట విను. రేఖ, సాంబా, ఫినాయిల్ సీసా పగలగొట్టుకుని ఆ సీసా ముక్కతో ఇలా చేసుకుంది. తున్న పోతుల్లాగా ఉన్నారు. ఆ మాత్రం కనిపెట్టలేకపోయారా? దీనిని బలివ్వాలి, మన బతుకుల్ని మార్చుకోవాలి. పర్వాలేదు కార్తీక్, చంపాలనిపిస్తే చంపే. కానీ చంపే ముందు ఒక నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు. కనీసం వినడానికైనా ప్రయత్నించు. ఆ రోజు శిరీషాన్ని చూపించడానికి నిన్ను తీసుకెళ్ళినప్పుడు అక్కడ శిరీష లేకపోవడంతో మేం డ్రామాలాడామని అనుకున్నావే గాని నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించావా? లేదు. మహాలక్ష్మితో నీ పెళ్లి జరగనివ్వను, శిరీషాకి అన్యాయం జరగనివ్వను. చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడుతుంది. అది అబద్ధమని ఎందుకు అనుకుంటున్నావు కార్తీక్? శిరీష అలియా సంధ్య చెప్పిన మాటలు నిజమా అబద్ధమా అని ఆలోచిస్తున్నావా? చదువుకున్న వాడివి, తెలివైన వాడివి, 10 మందికి సహాయం చేసిన వాడివి, ఈరోజు నీకు నువ్వు సహాయం చేసుకోలేకపోతున్నావు. శిరీషని మనస్ఫూర్తిగా ప్రేమించావు, దేవత సాక్షిగా తాళి కట్టావు. మధ్యలో జరగరాని సంఘటనలు కొన్ని జరిగినంత మాత్రాన శిరీష నిన్ను మోసం చేసిందని ఎలా అనుకుంటున్నావు? ఒకవేళ నువ్వు పొరపాటు పడి అపార్థం చేసుకుని మహాలక్ష్మి మెడలో తాళి కట్టేసిన తర్వాత నీ శిరీష నీ కళ్ళ ముందుకు వచ్చిందే అనుకో, అప్పుడేం చేస్తావు? ఇప్పుడు ఏడ్చిన దానికంటే అప్పుడు ఇంకా ఏడుస్తావు. శిరీషని పోలిన మనిషి మరొకరు ఉన్నారని తెలుసుకోవడానికి ఒకరింటికి వెళ్ళావు. ఉందన్న నిజం తెలుసుకున్నావు. తనొక బిడ్డకి తల్లని కూడా తెలుసుకున్నావు. నీ కళ్ళ ముందే పెద్ద నిజం కనిపిస్తుంది, అయినా నువ్వు చూసుకోలేకపోతున్నావు. ఆ సంధ్యే శిరీష ఇంట్లో ఉన్న సంధ్య అయ్యుండొచ్చు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు? శిరీష ఆస్తిని డబ్బుని దోచేయాలని సందేహం ఉంటే నీ దగ్గర అన్ని నిజాలు చెప్పదు. ఒకవేళ శిరీషే నీతో ఆడుకుంటుందనుకుంటే ఒక కోటీశ్వరాలకి అంత అవసరం లేదు. ఒక నిజం మాట్లాడుకుందామా? నిన్ను అడ్డు తొలగించుకోవాలనుకుంటే నీ శిరీషకు గాని ఆ సంధ్యకు గాని 5 నిమిషాలు చాలు. సంధ్య నీ పెళ్లిని ఆపాలని ఎందుకు ప్రయత్నిస్తుందో బాగా ఆలోచించు. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, శిరీష నీకు దొరికేంత వరకు నీ జర్నీని ఆపాలని అలా చేస్తుంది. ఎందుకంటే శిరీష నువ్వు తాళి కట్టిన భార్య. శిరీష ఉందన్న నిజం నీకు తెలియకపోవచ్చు, కానీ తనకు తెలుసన్నది నిజమై ఉండొచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
ఒక రోజు గడిచిపోయింది, అది ఇంకా కాన్షియస్ లోకి రాలేదు. అసలు వస్తుందో రాదో తెలీదు. అది చచ్చిందంటే నా కూతురి కలలు, నా ఆశలు అన్ని చచ్చిపోతాయి. తొందరగా ఏదో ఒకటి చెయ్యాలి. రే జానీ, మేడం. హాస్పిటల్లో ఉన్న ఓబుల్ రెడ్డికి ఫోన్ కలిపివ్వు. అలాగే మేడం. ఇదిగోండి మేడం, రింగ్ అవుతుంది. ఏమైంది? కాన్షియస్ లోకి వచ్చిందా? బతికిందా? శుభవార్త చెప్పు. లేదు జగదీశ్వరి, ఇంకా చావు బతుకుల మధ్య ఉంది. బతకడం చాలా కష్టమని డాక్టర్లు అంటున్నారు. బతకాలే, ఎలాగైనా బతకాలి. అవసరమైతే అమెరికా నుంచి స్పెషలిస్టుల్ని పిలిపించమని చెప్పు. ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు, దాన్ని బతికించమని చెప్పు. చెప్పాను జగదీశ్వరి, అయినా సరే కష్టం అంటున్నారు. అది బతకలేదంటే నిన్ను చంపేస్తా. ఆ? ఇదేం ఫిట్టింగు? అవతల సిద్ధాంతి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. ఎంతో కష్టపడి పట్టుకున్న అమ్మాయిని బతికించుకోలేదంటే అందరి బతుకులు అల్లకల్లోలం అయిపోతాయని చెప్తున్నాడు. ఈరోజు రాత్రికి క్షుద్ర పూజ ఎలాగైనా జరిపించాలి అని చెప్తున్నాడు. నా చేతుల్లో ఏముంది జగదీశ్వరి, నేనేం చేయగలను? నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. సాయంత్రానికల్లా అది బ్రతికిందన్న వార్త నాకు తెలియాలి. అర్థమైందా? ఛీ! నా బతుకు తగలడా? పెళ్ళం చాటు మొగుడుగా బతకడం కంటే అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. శైలు, నాకు నిన్ను ఎలా బతికించుకోవాలో, నిన్ను ఎలా బలి పశువుని చెయ్యాలో ఈ జగదీశ్వరికి బాగా తెలిసే. అవసరమైతే ఆ దేవుడితో పోరాడైనా నిన్ను గెలుస్తానే. జగదీశ్వర, మజాకా. ప్రసాదం తీసుకో భవాని. కంగ్రాట్స్ భవాని. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్స్ అమ్మా.
భవానీ, నువ్వెంతమంది దేవుళ్లకు పూజించావో తెలీదు గాని సాక్షాత్తు ఆ దేవుణ్ణే నీ భర్తగా పొందావు. అన్యాయం జరిగిందని చెప్పడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే రకరకాల ప్రశ్నలతో హింసించే పోలీసులని చూశాం కానీ ఇలా జీవితంలో ఒక స్థానం ఇచ్చి ఆదరించే ఆఫీసర్ని నిన్నొక్కడినే చూస్తున్నాను. ఈ స్థితిలో ఉండే అమ్మాయిని ఏ మగాడు చేరదీయలేడు. దెబ్బతిన్న ఆడపిల్లని అవకాశం దొరికితే ఉంచుకోవాలని చూస్తారే కాని జీవితాన్ని పంచుకోవాలని చూడరు. గ్రేట్ అన్నయ్య, వెరీ వెరీ గ్రేట్. నీకు తోడబుట్టిన చెల్లెలుగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నువ్వు పడ్డ కష్టాలు తీరిపోయాయి భవానీ. ఇక నుంచి నీ జీవితంలో సంతోషాలే తప్ప బాధలుండవు. ఈరోజు భవానీ నా జీవితంలోకి వచ్చిందంటే అందుకు కారణం నువ్వే శిరీష. ఆ రోజు న్యాయం కోసం నా దగ్గరకు ఒక నమ్మకంతో తీసుకొచ్చావు కాబట్టే ఈరోజు నాకు భవానీ దక్కింది. సమస్యలొచ్చినప్పుడు కృంగిపోకూడదు, ఎదిరించాలి అని నువ్వు జీకే గారు ఇచ్చిన ధైర్యంతోనే ఈరోజు నేను గెలిచాను. ఈ జీవితాన్ని అదృష్టంగా పొందగలిగాను. ఇంత మంచి మనసున్న మనుషులను చూస్తూ నా తల్లిదండ్రులు లేని లోటును మర్చిపోగలుగుతున్నాను. ఎన్నోసార్లు మీ అందర్నీ చాలా ఇబ్బందులు పెట్టాను. మీ చేత అసహించుకోబడ్డాను. ఆ రోజు మీ మంచితనం నేను అర్థం చేసుకోలేకపోయాను. ఈరోజు మీ గొప్పతనానికి మీ కాళ్ల మీద పడకుండా ఉండలేకపోతున్నాను. అయ్యో లేమా, ఏంటమ్మా ఇది? నువ్వు మా బిడ్డలాంటిదానివి. పిల్లలు తప్పు చేసినంత మాత్రాన తల్లిదండ్రులు వదులుకోలేరు కదా. ఎక్కడుంటారు మీలాంటి వాళ్ళు? మనుషుల మధ్య తిరిగే దేవుళ్ళు మీరు. ఎందుకమ్మా అంత పెద్ద మాటలు? సమాజం గురించి, స్నేహితుల గురించి, చుట్టాలు బంధువుల గురించి ఎవ్వరి గురించి ఆలోచించకుండా రేపు ఇలాంటి అమ్మాయి మా ఇంటి కోడలైతే ఎలాంటి నిందలు పడాల్సొస్తుందోనని భయపడకుండా భవానీకి మీ ఇంట్లో స్థానం కల్పించడం చిన్న విషయం కాదు. ఎవరికీ సాధ్యం కాని విషయం ఇది. శిరీష, మనిషిగా పుట్టడం మనం ఎప్పుడో చేసుకున్న పుణ్యం. మనిషికి మనిషి సహాయం చేయడం, మనిషికి మనిషి తోడుగా ఉండడం మన బాధ్యత. అలా చేయలేనప్పుడు ఈ జన్మే అనవసరం. మీరు చెప్పింది ముమ్మాటికి నిజం అంకుల్. ఇక నేను వెళ్ళొస్తాను. బాయ్ అన్నయ్య. అలాగే అమ్మా. బాయ్ భవానీ. ఒకప్పుడు మనం చూసిన శిరీషకు, ఇప్పుడు చూసిన శిరీషకు
ఎంత తేడా కనిపిస్తుంది రఘు. పరిస్థితులే మనుషుల్లో మార్పును తీసుకొస్తాయి రేఖ. జీకే, మీరు తొందరగా వచ్చేసేయండి. అలాగే అమ్మా. తీసుకోండి అత్తయ్య. వెళ్ళొస్తానన్నా. అమ్మాయి జాగ్రత్త. అలాగే. పద భవాని. రామ్మా, కూర్చో. కూర్చో. నువ్వు బతకాలని ఎంతమంది దేవుళ్లకు మొక్కుకున్నానో తెలుసా? దేవుడు నా మొర ఆలకించాడు. నాకు వరాన్ని ప్రసాదించాడు. అందుకే నిన్ను బ్రతికించాడు. నీ గురించి మేము ఎన్ని ఊహించుకున్నాం, ఎన్ని కలలుగన్నాం, ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. అవన్నీ నాశనం చేసి నీ పాటికి నువ్వు హాయిగా చచ్చిపోతానంటే ఎలా? నిన్ను నమ్ముకుని బతుకుతున్న మేమంతా ఏమైపోవాలి చెప్పు. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు. పెళ్లి చూపులు అయిపోయాయి, నిశ్చితార్థమూ అయిపోయింది. ఇక మిగిలింది పెళ్ళే కదా. ఇంకెన్ని రోజులమ్మా? పట్టుమని 10 రోజులు కూడా లేదు. కాస్త ఓపిక పట్టమ్మా. చనిపోయే ముందు నీ చివరి కోరికలేమైనా ఉంటే చెప్పు. నీకోసం ఎంత కష్టమైనా చేస్తాం. మీరు నా చివరి కోరిక నిజంగా తీరుస్తానంటే మీకోసం నేను హాయిగా చచ్చిపోతాను. మా అందర్నీ అదృష్ట జాతకులను చేయబోతున్నావు. నీకోసం మేము ఆ మాత్రం చేయలేమా? తప్పకుండా చేస్తాం. ఏం కావాలో అడుగు. చనిపోయే ముందు నా తల్లిదండ్రుల్ని చూడాలనుంది. అనాథగా చచ్చిపోవడానికి నేను అమ్మా నాన్న లేని దాన్ని కాను. అందుకే ఒక్కసారి నా తల్లిదండ్రుల్ని చూసి నేను చచ్చిపోవాలి. వాళ్ళ ముందుకి నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. దూరంగా ఉండి చూసినా చాలు. నన్ను బలిచ్చాక నా శవాన్ని నా ఇంట్లో వాళ్ళకి అప్పగించేస్తే ఇంకా సంతోషపడతాను. నువ్వు కోరిన కోరిక చాలా రీజనబుల్గా ఉంది, కానీ మీ వాళ్ళెవరో మాకు తెలియదు కదా. మీకు తెలుసు, మీరు అబద్ధాలు చెప్తున్నారు. ఒసే పిచ్చి మొహమా, మీ వాళ్ళెవరో మాకు నిజంగా తెలీదు. నీకింకో విషయం చెప్పనా? నీ పేరేంటో కూడా మాకు తెలీదు. శైలజ అన్నది మేం ముద్దుగా పెట్టుకున్న పేరు. జగదీశ్వరి, నాదో ఐడియా. చెప్పు. ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరని పేపర్లో ప్రకటనిస్తే ఇలాంటి దిక్కుమాలిన ఐడియా ఏదో ఇచ్చెడుస్తావని నేను ముందుగానే అనుకున్నాను. నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. అది కాదు జగదీశ్వరి. మోయ్, చూడు, నువ్వు కోరింది పెద్ద కోరిక కాకపోయినా నీ వాళ్ళెవరో మాకు తెలియదన్నది నిజంగా నిజం. నువ్వు చచ్చేలోపు నీ తల్లిదండ్రులెవరో మాకు తెలిస్తే నీ కోరిక తీరుస్తాం. మాట తప్పేది లేదు. అంతవరకు
ఎలాంటి పిచ్చి ప్రయత్నాలు చెయ్యకుండా ఉంటే అందరికీ మంచిది. రే జానీ, మేడం. దీన్ని లోపలికి తీసుకెళ్లి కట్టేయండ్రా. అలాగే మేడం. రావే. ఇకపై నువ్వు ఎలాంటి వెధవేషాలు వెయ్యడానికి అవకాశం ఉండదు. నీ చుట్టూ మా మనుషులుంటారు.